హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బియ్యం పిండి అలాగే మన పుట్నాల పప్పు వేసి అయితే వడప్పల పిండిని అయితే పట్టించానండి. అదేనండి, మన కేజీ బియ్యానికి అద్దపావు పుట్నాల పప్పునైతే వేసి పిండి పట్టియాలండి. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే మెంతం కూరతో వడప్పలు అనేటివి చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఏం లేదండి, మనం పిండికి కావాల్సినంత నీళ్లు ఎసరు పెట్టుకుంటాం కదా, ఆ ఎసరు మసిలిన తర్వాత ఆఫ్ చేసి కరివేపాకు, కొత్తిమీర, మన మెంతం కూర, కొద్దిగా నువ్వులు, జీలకర్ర, వాము, రుచికి సరిపడినంత కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసి అయితే వాటర్ని అయితే రెడీ చేసుకుంటాం కదండి. ఆ వేడివేడి నీళ్ళల్లో అయితే ఈ పొడి పిండిని యాడ్ చేసుకోవాలండి. అప్పుడు దాన్ని పిండి ఉప్పడం అంటారనమాట. ఇలా ఉప్పిన పిండిని అయితే మంచిగా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మన పూరి ప్రెస్సర్ ఉంటుంది కదండి, దాని మీద అయితే ఇలా నూనె కవర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలండి. ఇక ఈ రౌండ్ షేప్ చేసుకుని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి నూనెలో వేసి. సో మొత్తానికి మన మెంతం కూర వడప్పలు రెడీ అండి. క్రిస్పీ